నీ తెల్ల బట్టలు ఎవరిని రక్షించవు. నువ్వు ముడి పెడితే, స్త్రీవైతే నువ్వు ముడి పెడితే నీ ముడి ఎవరిని రక్షించదు. నువ్వు గాజులు తీసేసి మొండి చేతులతో తిరిగితే ఎవరినో దేవునికి నడిపించలేవు నీ మొండి చేతులు. వినొకసారి, నీ ముడి చూసి ఎవరిని రక్షిస్తావు? నీ వైటి బట్టలను చూపించి ఎవరిని రక్షిస్తావు? అది కాదు. నీవు చూపే ప్రేమ, నీలో ఉన్న సత్క్రియ, నీలో ఉన్న నమ్రత, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న నీతి, నీలో ఉన్న మాట తప్పనటువంటి ఆ సత్యం ప్రజలు గమనించి నువ్వు చెప్పిన మాటను నమ్ముతారు. నువ్వు బైబిల్ ట్రైనింగ్ చెయ్యి, 3 సంవత్సరాలు చెయ్యి. 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి అక్కడికి వెళ్ళి యేసు ప్రభు గొప్పోడు అని చెప్పుకో. నీ డమ్మం నీకే ఉంటుంది. అసలు నువ్వేంటిరా, ఆయన గొప్పోడైతే నీలో మార్పేదిరా అని నీ మార్పు చూసి గాని అప్పుడు నీ ప్రసంగానికి విలువ ఉంటుంది, నువ్వు చెప్పిన మాటకు విలువ ఉంటుంది, నువ్వు చెప్పిన సువార్తకు విలువ ఉంటుంది.